Hello guys, good evening all of you. This is Ganesh, Department of Botany in Medley GDC Gadwal. Today our topic is biodiversity. Before start the biodiversity, our channel is YouTube channel. Please like, share and subscribe my YouTube channel. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బయోడైవర్సిటీ అనే జీవ వైవిధ్యం అంటాము. ఈ జీవ వైవిధ్యం యొక్క టాపిక్ గురించి ఈరోజు తెలుసుకుందాం. అసలు జీవ వైవిధ్యం అంటే ఏంటి, అసలు వైవిధ్యము జీవుల్లో ఎట్లా ఏర్పడుతుంది? ఓకేనా, జీవుల్లోనే ఏర్పడతాయి, మానవుల్లో ఏర్పడతాయి, జంతువుల్లో, పక్షుల్లో, రకరకాలుగా వైవిధ్యాలు అనేవి మనకు అగుపిస్తుంటాయి. దానిలో ఫస్ట్ చూద్దాము. బయో మీన్స్ లైఫ్, డైవర్సిటీ మీన్స్ వెరైటీ. అంటే జీవితం అనేది వేరువేరుగా వెరైటీగా ఉండటాన్ని మనము బయోడైవర్సిటీ అంటాము. ఏమంటాము? బయోడైవర్సిటీ. దాన్నే బయాలజికల్ డైవర్సిటీ అని కూడా పిలుస్తుంటాము. బయో మీన్స్ లైఫ్, డైవర్సిటీ మీన్స్ వెరైటీ. ఇంట్రడక్షన్ అబౌట్ biodiversity. అయితే మనకు ద టర్మ్ biodiversity was first coined by వాల్టర్ జి రోషెన్. మనకు 1986లో ఈ జీవ వైవిధ్యం అనే పేరుని మొట్టమొదటిసారిగా 1986లో వాల్టర్ రోషెన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. బయోడైవర్సిటీ రిఫర్స్ టు ద వెరైటీ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్. ఈ భూమిపైన చాలా వెరైటీస్, వేరు రకాలను, బయోడైవర్సిటీ రిఫర్స్ టు ద వెరైటీ ఆఫ్ లైఫ్. అంటే జీవనం అనేది చాలా రకరకాలుగా చూస్తుంటాం మనము భూమిపైన. ఇట్ ఇంక్లూడ్స్ డైవర్సిటీ ఆఫ్ ఎకోసిస్టమ్, స్పీసీస్ అండ్ జీన్స్ అండ్ ద ఎకలాజికల్ ప్రాసెస్ ద సపోర్ట్ దెమ్. మనకు డైవర్సిటీ ఆఫ్ ఎకోసిస్టమ్స్, స్పీసీస్ అండ్ జీనస్ అండ్ ద ఎకలాజికల్ ప్రాసెసెస్ దట్ సపోర్ట్ దెమ్. ఈ డైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం, లావణ వ్యవస్థలో జరిగే జీవ వైవిధ్యానికి జాతుల మధ్య కావచ్చు, ప్రజాతుల మధ్య కావచ్చు, ఆవరణ సంబంధం కావచ్చు, వాటి మధ్య జరిగే వైవిధ్యాలకు ఇవి సపోర్ట్ చేస్తుంటుంది. బేసికల్లీ బయో మీన్స్ లైఫ్ అండ్ డైవర్సిటీ మీన్స్ వెరైటీ. ద వెరైటీ లైఫ్స్ ఆన్ ఫేస్డ్ ఆన్ ది ఎర్త్. It represents the sum total of various life forms such as unicellular fungi, protozoa, bacteria, multicellular organisms such as plant, fishes, animals at various levels. ఇది వివిధ రకాల జీవ వైవిధ్యం పేరును జి రోషన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. జీవ వైవిధ్యం అంటే ఏంది? భూ ఆవరణంలో ఉండే
వివిధ రకాల జీవజాతులు, వాటి జన్యువులు, అవి నెలకొని ఉన్న జీవావరణ వ్యవస్థలను జీవ వైవిధ్యం అంటారు. అంటే మనము యాక్చువల్లీగా అన్ని రకాల పర్యావరణ వ్యవస్థలో జీవించే సమస్త వృక్ష జంతు జాతులు కనబరిచే వైవిధ్యాన్ని జీవ వైవిధ్యంగా పరిగణించవచ్చు. The variations observed in all life forms, plants, animals living in different habitats, geographic areas and environment is biodiversity. Why is biodiversity important? Everything that lives in an ecosystem is part of the web of life, including humans. ప్రతి మానవ జాతి ఈ ఆవరణ వ్యవస్థలో మనకు కనిపిస్తుంటాయి, జీవిస్తుంటాయి, మనుగడ సాగిస్తుంటాయి. ఈచ్ స్పీసీస్ ఆఫ్ వెజిటేషన్ అండ్ ఈచ్ క్రియేచర్ హ్యాస్ ఏ ప్లేస్ ఆన్ ద ఎర్త్ అండ్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ద సర్కిల్ ఆఫ్ లైఫ్. ప్లాంట్, animal and insect species interact and depend upon one another for what each offer, such as food, shelter, oxygen and soil enrichment. మనకు జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ జీవ వైవిధ్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం జరిగింది. భూమి మీద ఆవాసం చేస్తున్న వివిధ రకాల జీవజాతులనే జీవ సంబంధ వైవిధ్యం, బయోలాజికల్ డైవర్సిటీ లేదా జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ. ఓకేనా? ఇక్కడ ఏమంటుండంటే ద స్పీసీస్ ఇంటరాక్ట్ అండ్ డిపెండ్ అపాన్ వన్ అనదర్ ఫర్ వాట్ విచ్ ఆఫర్, సచ్ యాజ్ ఫుడ్, షెల్టర్, ఆక్సిజన్ అండ్ సాయిల్ ఎన్రిచ్మెంట్. Maintaining wide diversity of species in each ecosystem is necessary to preserve the web of life that sustains all living things. మనకు జీవం యొక్క సారాంశం మానవ జీవితంలోని వివిధ దశలు, క్రియలలోని వ్యాప్తించి జీవవర్ణం యొక్క మనుగడను జీవ వైవిధ్యం ప్రభావితం చేస్తున్నది. In his 1992 bestseller The Diversity of Life, famed Harvard University biologist Edward O. Wilson, known as the father of biodiversity, known as Edward Wilson. ఎడ్వర్డ్ విల్సన్ని మనము జీవ వైవిధ్య పితామహునిగా పేర్కొంటాము. టైప్ ఆఫ్ బయోడైవర్సిటీ. టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఒక ఆవరణ వ్యవస్థలో వివిధ జాతులు నివసించే అనేక జీవ సమాజాలలో నెలకొని ఉన్న మార్పులను తెలియజేసేదే సమాజ వైవిధ్యం. మనము టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీని చూస్తున్నాము. దీంట్లో types of biodiversity. In these communities, different genera, different species, genus all living together, sharing the resources.
దిస్ డైవర్సిటీ ఈజ్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ కమ్యూనిటీ వేరియేషన్. జీవ సమాజ వైవిధ్యము అంటే ఆ పరిసరాలలో వివిధ సమాజాలు, ఆ సమాజాలకు చెందిన వివిధ జాతులు, ఆ జాతులకు చెందిన జీవరాశులు నివసిస్తుంటాయి. ద డైవర్సిటీ ఎట్ కమ్యూనిటీ లెవెల్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. ఓకేనా. సమాజ స్థాయి పరంగా వైవిధ్యం 3 రకాలు ఉంటుంది. సరే, మనకు టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీలో 3 ఉంటాయి. ఒకటి ఆల్ఫా డైవర్సిటీ, సెకండ్ వన్ బీటా డైవర్సిటీ, థర్డ్ వన్ గామా డైవర్సిటీ. ఓకే. సో ఇక్కడ లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ బయోడైవర్సిటీలో మనకు ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. ఒకటి స్పీసీస్ బయోడైవర్సిటీ, జెనెటిక్ బయోడైవర్సిటీ, ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ. జన్యుపర వైవిధ్యము, జాతిపర వైవిధ్యము, జీవావరణపర వైవిధ్యము. ఈ 3 రకాల వైవిధ్యము అనేది స్థాయిలు అనేవి మనకు అగుపిస్తుంటాయి. అన్ని స్థాయిల జీవరాశులలోనూ జీవకణం నుంచి జీవవర్ణం వరకు గుర్తించబడిన ప్రతి వైవిధ్యానికి ఒక క్రియాత్మక విధి పాత్ర ఉంటుందని సాధారణంగా జాతుల స్థాయిలో కనిపించే వైవిధ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దీంట్లో ఎకోసిస్టమ్ డైవర్సిటీ, స్పీసీస్ డైవర్సిటీ, జెనెటిక్ డైవర్సిటీ. ఎకోసిస్టమ్ డైవర్సిటీ ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే జాతులలో జన్యుపర వైవిధ్యము, జాతిపర వైవిధ్యం గుర్తించడము, నిర్ధారించడం చేయవచ్చును. Ecosystem diversity refer to the diversity of a place at the level of ecosystem. The term differs from biodiversity, which refer to variation in species rather than ecosystem. జీవవర్ణపర వైవిధ్యం ఆ విధంగా గుర్తించడం కష్టంగా ఉంటుంది కాబట్టి జీవవర్ణపర వైవిధ్యాన్ని భూగోళం, ఖండాలు లేదా ఒక ప్రాంతంలో విస్తరించిన జీవవర్ణ వ్యవస్థలలో గుర్తించవచ్చు. ఆవరణ వ్యవస్థలలోని పరిమిత ఆవాసాల సంఖ్య నికేస్ అంటాము. వాటి విస్తరణ, పోషణ స్థాయిలు, శక్తి మార్పిడి పద్ధతులు, జీవ రసాయన వలయాలకు సంబంధించిన అధ్యయనాన్ని ఆవరణపర వైవిధ్యం అంటాము. ఎకోసిస్టమ్ రిప్రజెంట్ పార్ట్ ఆఫ్ ఏ హైలీ అవైలబుల్ ఇన్ చేంజింగ్ ఫ్యాక్టర్స్. It is generally possible to identify and estimate the degree of diversity in genetic and species diversity, but such as evaluation of ecosystem diversity is not possible. మనకు మానవ సంక్షేమానికి జన్యుపర, జాతిపర వైవిధ్యాలు ముఖ్యమని తెలుస్తుంది. ఓకే, ఇది ఎకోసిస్టమ్ డైవర్సిటీ. నెక్స్ట్ స్పీసీస్ డైవర్సిటీ, జాతిపర వైవిధ్యము. మనకు ప్రాథమిక స్థాయిలో చూసినట్లయితే భూమి మీద ఉన్న జీవరాశులు ఏకకణ జీవులు మొదలుకొని బ్యాక్టీరియాలు, వైరస్లు, వృక్షాలు, జంతువులన్నింటినీ కలిపి జీవ వైవిధ్యం అంటారు. కానీ ఒక జీవవర్ణంలో సంఖ్యాపరంగా సమృద్ధి జాతులు ఉండటాన్ని ఏమంటాము?
సంఖ్యాపరంగా సమృద్ధి జాతులు ఉండటాన్ని ఏమంటాము? జాతిపర వైవిధ్యం అని అంటాము. ఒక సమూహంలో ఒకే జాతి ఎక్కువ సంఖ్యలో ఉండి మిగతా జాతులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటే, అంటే ఎగ్జాంపుల్ దానిమ్మ మొక్కలు 1000 ఉంటే జనుము 10, మామిడి 2 అలా జాతి వైవిధ్యము తక్కువగా ఉన్నట్లు గుర్తిస్తారు. కానీ అట్లా కాకుండా ఒక ఆవాసంలో ఉండే జీవ సమూహంలో మొత్తం ఒకే రకమైన జాతి కాకుండా ఆ జాతిలోని వివిధ రకాలు, అంటే వివిధ రకాలైన దానిమ్మలు ఉంటే జాతిపర వైవిధ్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తిస్తాము. ఓకే. Species are the basic and most important units in modern systems for classifying living organism. ఇక్కడ చూడండి, స్పీసీస్ బయోడైవర్సిటీలో ఈజ్ ద ఎఫెక్టివ్ నంబర్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ దట్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్. Biodiversity at its most basic level includes the full range of species on Earth, from unicellular microorganisms such as virus, bacteria, multicellular plants, animals. Okay. The richness of species in an ecosystem is called as species diversity. Genetic diversity, third one. The level of biodiversity refers to the total number of genetic characteristics in the genetic makeup species. ఒక జాతికి చెందిన జీవులు ఆకారం, పరిమాణము, వ్యాధులను ఎదుర్కోవడము, అనుకూలంగా లేని వాతావరణంలో పెరిగే శక్తి వంటి అనేకమైన లక్షణాలలో స్వల్పమైన తేడాలను కలిగి ఉండటాన్ని జన్యుపర వైవిధ్యం అంటాము. ఏమంటాము? ఇట్ ఈజ్ అసెస్డ్ ఎట్ ఫైన్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ ఇంక్లూడ్ ద వేరియేషన్స్ ఎట్ జీన్ లెవెల్ విత్ ఇన్ ఈచ్ స్పీసీస్. ఒక జాతికి చెందిన జీవులు ఆకారము, పరిమాణము, వ్యాధులను ఎదుర్కోవడం, అనుకూలంగా లేని వాతావరణంలో పెరిగే శక్తి వంటి అనేకమైన లక్షణాలలో స్వల్పమైన తేడాలను కలిగి ఉండటాన్ని జన్యుపర వైవిధ్యం అంటారు. అంటే ఈ మార్పులు within any given species there can be several varieties, strains or races which slightly differ from each other in one or more characters such as size, shape, resistant against diseases. The species having large number of varieties, strains, races are considered as rich and more diverse in its genetics organization. ఈ మార్పులు క్రోమోజోమ్ నిర్మాణంలో కానీ మొత్తం జన్యులో కానీ ఉండవచ్చు. ఇక్కడ చూడండి, స్పీసీస్ బయోడైవర్సిటీ, జెనెటిక్ డైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ డైవర్సిటీ ఎట్లా ఉంది. ఓకేనా. స్పీసీస్ డైవర్సిటీ. స్పీసీస్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ ఆర్గానిజం. స్పీసీస్ బయోడైవర్సిటీ is the effective number of different species that are represented in a collection of individual. Okay. వివిధ రకాల జాతికి చెందిన జీవులు ఎట్లా ఉన్నాయి, ఇది స్పీసీస్ బయోడైవర్సిటీ తెలియజేస్తుంది. పర్టికులర్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఏ పాపులేషన్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పాపులేషన్స్ హూజ్ మెంబర్స్ షేర్ సర్టైన్ క్యారెక్టరిస్టిక్ and can freely breed with one another and produce fertile offspring. Species diversity is the number of variety of species in a particular region. Species richness, number of species. Extent to which numbers of different species are equal or skewed.
Species biodiversity. Genetic biodiversity. Genetic biodiversity, the level of biodiversity refers to the total number of genetic characteristics in the genetic makeup of a species. దాని యొక్క జన్యువులో మార్పులు, ఇంక్లూడింగ్ ద differences in DNA composition among individuals within a given species. ఇక్కడనే ఉన్న సమూహాల్లో వీటి యొక్క డిఎన్ఏ అనేది ఏ రకంగా ఉంటుంది. అడాప్టేషన్ ఆఫ్ పర్టికులర్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ మే వీడ్ అవుట్ జెనెటిక్ వేరియంట్ దట్ ఆర్ నాట్ సక్సెస్ఫుల్. పాపులేషన్ బెనిఫిట్ ఆఫ్ సమ్ జెనెటిక్ డైవర్సిటీ సో యాజ్ టు అవాయిడ్ ఇంబ్రీడింగ్ డిసీజ్ ఎపిడెమిక్. ఎకోసిస్టమ్ డైవర్సిటీ, community diversity, habitat diversity, landscape diversity. Okay, these are the levels of biodiversity. Okay, thank you very much all of you.